లో ప్రతి ఐటమ్ దొరుకుతుంది. కాస్త ఓపిక్గా గల్లీ గల్లీ తిరగాలి అంతే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అపార్ట్మెంట్లో ఒక కజిన్ దగ్గరికి వెళ్తున్నాము. తను ఏంటి అంటే వాళ్ళ కోడలు యూఎస్లో ఉంటుంది. చాలా ఐటమ్స్ అన్నీ పంపిస్తుంది. గృహప్రవేశం చేసుకుంటున్నారు. సో ఏమేమి పంపిస్తుంది ఏంటి అనేది మనం చూసేద్దాము. ఈరోజు ఏం చేస్తున్నారు, ఇది వీళ్ళ ఇల్లు చూడండి. ఇక్కడ తులసి చెట్టు ఉంది, ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది, చాలా బాగుంటుంది. మనీ ప్లాంట్ పెద్దగా ఉంటుంది, తులసి చెట్టు కూడా చాలా పెద్దగా ఉంటుంది. చూసేద్దామా, బెల్ కొడదాము, వస్తారు. వచ్చేసింది, వీడియో తీద్దాం. హాయ్, తినే మా కజిన్ ఇంటికి వచ్చాము. వాళ్ళ కోడలికి పంపిస్తుంది అన్నీ, చూసేద్దాము. చాలా వరకు మనం ఎంతో ఖర్చు పెడుతుంటాము, అన్ని పనులు చేస్తుంటాము, కానీ సమ్టైమ్స్ ప్లానింగ్ అనేది మిస్ అవుతుంది. ఈ దంపతుల ప్లానింగ్ ఎంత చక్కగా ఉందో చూడండి. అమెరికాలో ఉన్న వాళ్ళ అబ్బాయి గృహప్రవేశం చేస్తున్నాడు. అలాగే వాళ్ళ ఇంట్లోకి కొత్త ఒక చిన్ని బాబు కూడా వచ్చాడు. ఆ ఫంక్షన్స్ కోసము కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా ప్లానింగ్తో పంపిస్తున్నారు. చూసాను మా కజిన్ ఇంటికి. మా కజిన్ అయితే ఇక్కడ పైనే ఉంటుంది, చెప్పాను కదా ఇందాక. వాళ్ళ కోడల కోసం, కొడుకు కోసం, చిన్ని బుడ్డి మన్మడి కోసము అన్ని ఐటమ్స్ పంపిస్తుంది. గృహప్రవేశం చేస్తున్నారట అక్కడ యూఎస్లో. వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు, అందుకే అన్ని ఐటమ్స్ పంపించేస్తుంది. ఏమేమి ఐటమ్స్ పంపిస్తుంది ఏంటి అనేది మీతో పాటు తను నాకు కూడా షేర్ చేస్తుంది. మనం తెలుసుకుందాము. ఐటమ్స్ కొన్నారు, ఎంత కష్టపడి కొన్నారు, ఎన్ని రోజులు షాపింగ్ చేశారు, కరోనా టైంలో షాపింగ్ ఎలా చేశారు ఏంటి అసలు. కరోనా టైం కాబట్టి జాగ్రత్త 2 మాస్క్ పెట్టుకుని వెళ్ళాము, సోషల్ డిస్టెన్స్ పాటించాము. ఇద్దరే కలిసి ఇంత షాపింగ్ చేశారా? చేశాము. అందుకే కొద్దిగా ఎక్కువ రష్ ఉన్న దగ్గర వెంటనే వెనక్కి వచ్చి నెక్స్ట్ డే వెళ్ళాము. అందుకని 1 వీక్ తిరుగుతున్నారని చూసుకొని ఎక్కువ రద్దీగా లేని ప్లేస్లలో అక్కడికి వెళ్ళి చేస్తాము. ఉంటే వెనక్కి వచ్చేసి నెక్స్ట్ డే వెళ్ళాము. అందుకే 1 వీక్ మాకు టైం ఎక్కువ పడుతుంది. ఇది బ్లౌజ్ అయితే వర్క్ చాలా బాగుంది. ఎక్కడ చూపించారు ఏంటి అసలు, ఇది ఏం శారీ? ఇది బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. చాలా మంచి డిజైన్ సెలెక్ట్ చేసింది వాళ్ళ కోడలి కోసము. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకే కాదండి, చూసిన ప్రతి ఒక్కరికి ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. చాలా బాగా చేసింది. దీన్ని అయితే బీడ్స్ వర్క్ అని బీడ్స్ వర్కే కదా. శారీ అయితే పోచంపల్లి. బాగున్నాయి, చాలా బాగుంది వర్క్. చూడండి ఈ బీడ్స్ చాలా బాగున్నాయి, హ్యాంగింగ్ లాగా. ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి హ్యాంగింగ్ లాగా పడుతున్నాయి. చాలా బాగా వచ్చింది. ఇలా పెట్టి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా బాగుంది. ఇది పోచంపల్లి శారీ. ఇదేం శారీ ఇంతకి? పైతాని శారీయా? బ్లౌజ్ చాలా చక్కగా ఉంటుంది. దీనికి వర్క్ చేయించలేదు కదా? అలానే వచ్చింది. ఓకే, బాగుంది ఈ శారీ. సార్ చూద్దాం శారీ ఎలా ఉంది ఏంటి అనేది. ఓ ప్లెయిన్ శారీ వచ్చేసి బనారసి వచ్చింది. ఓకే, పైతాని బార్డర్ వచ్చింది. బనారస్ డిజైన్ లానే ఉంది. పైతాని బార్డర్. ఓకే, నైస్ శారీ. ఇది పళ్ళు. గృహప్రవేశం కదా, మంచిగా కోడలికి కోడలికి మంచి ఎల్లో కలర్ శారీ తీసుకుంది. ట్రెడిషనల్ గా చాలా చక్కగా ఉంది. చాలా బాగుంది డిజైన్. నైస్ సెలెక్షన్ అవ్వదు నీదేనా? బాగుంది. ఇంకా అవి కూడా చూద్దాము. చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఎట్లండి ఎవరికి? ఇది మా బాబుకి, మా వారికి, మా చిన్న బాబుకి అండి. ఓకే, ఈ 3 సేమ్ తీసుకున్నారా కలర్? అందరు సేమ్ తీసుకున్నారు. నైస్. కుర్తీస్ తీసుకున్నట్టున్నారు. ఓకే, నైస్, బాగున్నాయి. ఇవి కూడా బాగున్నాయి. ఇవి మా చెల్లెలు వాళ్ళ బాబులు అక్కడే ఉంటారండి, వాళ్ళ గురించి వాళ్ళకు సేమ్ తీసుకున్నాం. ఓకే, నైస్ నైస్. వాళ్ళు 3 సేమ్ తీసుకున్నాం. ఇదా ఓకే, బాబు వాళ్ళ ఫ్రెండ్ వల్ల మమ్మీ వాళ్ళకి ఇద్దరికి సేమ్
కలర్ చేంజ్. బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ మమ్మీ ఇద్దరు బాగున్నాయి శారీస్, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇది సిల్క్ శారీస్ కదా, సిల్క్ బాగున్నాయి. ఇద్దరు సేమ్ కలర్స్ చేంజ్ తీసుకున్నాను. ఓకే నైస్, బాగున్నాయి. ఇది ఏమో ఇంట్లో పూజకండి, పూజకి ఇవి ఇంట్లో కళ్యాణం చేయిస్తారు కదా అక్కడ పెట్టడానికి. ఈ రెండేమో ఆ పూజారి వాళ్ళ వైఫ్కి దానికి. ఓకే నైస్, బాగున్నాయి బాగున్నాయి. ఇవేమో అందరికి వచ్చిన వాళ్ళందరికి అక్కడ ఏమి దొరకవు కదా అమెరికాలో, సో అందుకే అన్ని ఇక్కడ నుంచి ప్యాక్ చేసి పంపించి పూజకి. దేనికోసము పూజ ఇవి షాల్ వేసుకోవడానికి కదా. ఓకే, ఇవి బ్లౌజ్ పీస్ వేసారి. ఇది కూడా పూజ ఇది సిల్క్, ఇది కళ్యాణం చేసిన అట్లా పెడతారా? ఓకే. ఈ టవల్స్ టవల్స్ కూడా యూజ్ చేసుకుంటారు వాళ్ళు, పూజ దగ్గర కూడా యూజ్ అవుతాయి. యూజ్ అవుతాయి. ఇదేంటి కలర్లు కలర్లు ఉన్నాయి, రెడ్ కలర్, క్రీమ్ కలర్, పర్పుల్, లైట్ గ్రే కలర్. ఏం చేస్తారు ఇవి? బర్త్డే 1 మంత్ బర్త్డే చేస్తారు కాబట్టి దీనిపైన డిజైన్స్ చేసి బాగుంటుంది పడుకోబెట్టి ఫోటోస్ తీస్తారు. ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క కలర్ చేసుకోవడం. ఎన్ని మంత్స్ ఇప్పుడు బాబుకి? ఇప్పుడు 2 మంత్స్. 2 మంత్స్. ఇంతవరకు పాపం డైరెక్ట్ గా చూడలేదు, పాపం ఫీల్ అవుతున్నారు. ఈ కరోనా వలన వీళ్ళు వెళ్ళలేకపోయారు. ఆ బాధలో అయితే కాస్త ఉన్నారు. ఇంకా అవన్నీ పూజకి సంబంధించినవి కదా, ఒత్తులు పంపిస్తున్నారు. ఏంటి అసలు ఇది? ఇది పూజ దగ్గర పూజ దగ్గర బ్యాక్గ్రౌండ్ ముగ్గు వచ్చింది కదా, ఇది అంతా కంప్లీట్లీ ట్రెడిషనల్ ముగ్గు అండి. ఇది మనం శిల్పారామం దగ్గర చూస్తాం కదా ఈ ముగ్గులు, అలానే ఉంది. చాలా బాగుంది, చాలా చక్కగా వేశారు, బాగుంది. ఇలాగే పెడతాం. ఇవేంటి? ఇది డోర్ దగ్గర డోర్ కి ఇలా తగిలిస్తాడు, సైడ్ హ్యాంగిల్స్. ఇది ఎక్కడ తెచ్చారు? ఏంటి అసలు? ఇది చాలా బాగుంది. ఇది బేగం బజార్లో తీసుకున్నాను. ఇది తోరణం కదా? తోరణం. అదే మెయిన్ డోర్ తీసుకోవచ్చు. మెయిన్ డోర్ కోసం గణపతి లక్ష్మీదేవి ఆల్టర్నేట్ ఉన్నది కదా, చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది. ఇది కూడా సో బేగం బజార్లో తీసుకొచ్చారు. మొత్తానికి బేగం బజార్లో అన్ని తీసుకొచ్చేసారన్న. టోటల్ గా మా హైదరాబాద్ లో సర్వం దొరుకుతుందండి బేగం బజార్లో. ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ దొరుకుతుంది. చూడండి తోరణం ఎంత చక్కగా ఉందో, చాలా చాలా బాగుంది. ఇది నచ్చని వారు ఎవరైనా ఉంటారా? కానీ సెలక్షన్ చాలా బాగుంది మీది, చాలా చాలా బాగుంది. చూడు ఎంత బాగుందో. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా బేగం బజార్ వెళ్ళి షాపింగ్ చేయండి, మీ అందరికి బాగా నచ్చుతాయి. ఇవే కాదు చాలా చాలా మంచి ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇంకా సాంప్రదాయంగా ఉండాలి కదా, సో గుమ్మానికి ఎల్లో కలర్ లో తీసుకున్నారు, పసుపు కలర్ లో. ఇవి స్టెప్స్ కి డెకరేట్ చేయడానికి తీసుకున్నారు. ఇవన్నీ ప్లాస్టిక్ పూలు, బంతి పూలు అంటాం కదా, బంతి పూలను అన్ని ప్లాస్టిక్ పూలుగా తయారు చేశారు. ఈ కలర్ బాగున్నాయి, కలర్స్ కూడా బాగున్నాయి. ఇవన్నీ బేగం బజార్ కదా, గల్లీలో ఏ గల్లీకి వెళ్ళినా కూడా బేగం బజార్ లో టైమే తెలియదు అసలు మనకి. అంత షాపింగ్ చేయొచ్చు. ఈ పూలు బాగున్నాయి, విడిగా ఉంటాయి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉన్నాయి అనేది. బాగున్నాయి. ఇవి ఎక్కడ పెట్టారు యాక్చువల్ గా అసలు? మనం బ్యాక్గ్రౌండ్ మీ అబ్బాయికి చాలా పని ఉంది అయితే అక్కడ. మొత్తం ఇవన్నీ డెకరేషన్ చేసే వారికి చాలా చాలా బౌల్స్ దగ్గర పెట్టడానికి వస్తాయి కదా ఇవి. ఈ బౌల్స్, ఈ బౌల్స్ ఇవి డెకరేటివ్ బౌల్స్. ఇవన్నీ కలిపి ఇది ఇంత అల్కగా ఉంది. ఇది ఇత్తడా ఏంటిది? చాలా లైట్ వెయిట్ ఉంది. మళ్ళీ లైట్ వెయిట్ తీసుకున్నాం, చాలా లైట్ వెయిట్ ఉంది. జనరల్ గా ఏంటంటే వెయిట్ ఎక్కువగా ఉంటాయి కదా. ఈ పాట్ ఉంది కదా ఫ్రెండ్స్, మనకి ఇత్తడి దొరుకుతాయి, ఇందులో రకరకాల సైజులు దొరుకుతాయి కదా. కాకపోతే ఇదేంటంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను లైట్ వెయిట్ లో. మేబీ ఇది ఒక 300 grams అలా ఉండొచ్చండి. ఇవి అమెరికాకి పంపించడమే కాదు, మనం కూడా వాడుకోవచ్చు అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది, ఈజీగా మోయొచ్చు. ఈ మా కోడలి వాళ్ళ అక్కయ్య వాళ్ళ పాప, ఓకే, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ. మళ్ళీ ఇంకా మీ కోడలికి బ్యాంగిల్స్ లేవండి? ముందు కొరియర్ చేసేసాము. ఇంకా కొన్ని గిఫ్ట్ ఐటమ్స్, బ్యాంగిల్స్ అన్ని ముందు ఒకసారి కొరియర్ వెళ్ళిపోయింది. సెకండ్ కొరియర్. ఓకే ఓకే, కానీ బాగున్నాయి బ్యాంగిల్స్, చాలా బాగున్నాయి. 10 years పాప?
7 years పాప. 7 years. మరి ఎంత ఈ 1 year పాప మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు. ఓకే ఓకే బాగుంది. మామూలుగా హెయిర్ వదిలేసుకొని ఇలా పిల్లలకు దీన్ని నాకు తెలిసి దీన్ని ట్రెడిషనల్ గా వాడచ్చు, ఫ్యాన్సీగా వాడచ్చు. లాంగ్ జడ వేసేసి మధ్యలో గంటలు వేసుకున్నట్టు వేసుకోవచ్చు, ఫ్యాన్సీగా వాడుకోవచ్చు. ఇది కూడా జడ కుర్చీలకు పెట్టుకునేది. ఇది కూడా బాగున్నాయి, చాలా బాగుంది. సెలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. ఈ అమ్మవారి అమ్మవారి రూపు ప్రతిమ. ఓ ఇక్కడ ఇదేంటి? ఇది సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా, అక్కడ విగ్రహం పెట్టుకోవడానికి. ఓకే, ఇత్తడిది పంపిస్తున్నారు. బంగారు అంటే కోరే వాళ్ళు తీసుకెళ్ళారు అన్నారు, అందుకే ఇత్తడిది పంపిస్తున్నారు. ఓకే, కొరియర్లో నిజంగా వాళ్ళు సిగ్గారు గోల్డ్ తీసుకెళ్ళారు వాళ్ళు. అవును, మేము వెళ్తేనేమో స్వయంగా మేము తీసుకెళ్ళేవాళ్ళం, ఇక్కడ వెళ్ళడానికి ఇది మొత్తం ఇలానే తీసుకొచ్చావా? అలానే తీసుకొచ్చాను. డెకరేట్ చేసావా? లేదు, అలానే మొత్తం ఇలాగే తీసుకొచ్చావా? పడింది ఇది ప్రైస్ 600 పడింది. 600 పడిందా? మా బేగం బజార్లో తక్కువ ప్రైస్లో 600లో వచ్చింది. చూడండి, చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది. మనం ఏం డెకరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రూపుని యాజ్ టీజ్గా పెట్టొచ్చు మనము. బాగుంది. చిన్న మంగళసూత్రం దేనికి? ఇది ఇంట్లో చూడండి, చాలా చిన్నగా ఉంది మంగళసూత్రము. ఇంటికి కొత్త ఇంటికి పెళ్లి చేస్తారు కదా, పెళ్లి కూతురు పెళ్లి పిల్లలు చేస్తారు కదా, అప్పుడే వేయడానికి. అప్పుడు యూజ్ చేస్తారట. ఇది ఇంటి పెళ్లి అని చేస్తాం కదా, అప్పుడు దీన్ని యూజ్ చేస్తారు. అన్ని రెడీమేడ్. హ్యాపీగా ఉంది. ఈ ఫస్ట్ మర్చిపోయాము మేము అన్ని చూసుకుంటూ పాలు పొంగిచ్చే గిన్నె. మెయిన్ గృహప్రవేశం చేసినప్పుడు మనకి మెయిన్ గా కావాల్సిన గిన్నె. అమ్మమ్మల కాలంలో, తాతమ్మల కాలంలో మనము గురుగులు లాంటివి చూసాం చూడండి, అలాంటివి తీసుకుంది అంట. చాలా చక్కగా పంపిస్తుంది కోడలికి. బాగుంది, నైస్, చాలా బాగుంది. ఇత్తడి కదా ఇది? ఇత్తడి. ఇది వెండియా ఏంటిది? ఇది జర్మన్ సిల్వర్ అంటారండి. వెండి అంటే కొరియర్ వాళ్ళు తీసుకోవాలి కాబట్టి జర్మన్ సిల్వర్ లో తీసుకున్నామండి. ఇది జర్మన్ సిల్వర్ అంటారంట దీన్ని. అవునండి, నిజమే. ఇది నేను నా దగ్గర అయితే చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా పెద్దవి లేవు. కానీ కలర్ అయితే అస్సలు పోవు, యాజ్ టీజ్ గా ఇలాగే ఉంటాయి. ఇంకా మా హైదరాబాద్ పొల్యూషన్ కి కొన్ని చోట్ల మూసీ స్మెల్ అదంతా ఉంటది కదా, మూసీ పొల్యూషన్ కి మాత్రం కొంచెం కలర్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా రేర్ గా మనం కరెక్ట్ గా ప్యాకింగ్ చేసి అంతా పెట్టుకుంటే యాజ్ టీజ్ గా మనం తెచ్చిన రోజు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అవును, వీటిని ఎలా క్లీన్ చేయాలి ఏమైనా తెలుసా? ఇది కాల్గేట్ పౌడర్ తో క్లీన్ చేస్తే క్లీన్ అవుతుంది. కాల్గేట్ పౌడర్ తో. ఓకే, ఇది కాల్గేట్ పౌడర్ తో క్లీన్ చేస్తే క్లీన్ అవుతుందట. సేమ్ వెండి క్లీన్, మనము వెండి ఎలా క్లీన్ చేస్తామో అలా. కానీ బాగున్నాయి చెంబులు, చాలా బాగున్నాయి, చాలా చక్కగా. ఏంటి మూడు ఎందుకు? ఒకటి సత్యనారాయణ వ్రతం అప్పుడు కలశానికి, ఇంకోటి మనం గృహప్రవేశం వెళ్ళేటప్పుడు వాటర్ తో వెళ్తారు అంటారు కదా, నిండి చెంబుతోని, దాని గురించి. ఇంకోటి కళ్యాణం పూజ దగ్గరికి యూజ్ చేస్తారు. ఓకే ఓకే. లేదండి, ఇది కూడా జర్మన్ సిల్వర్ కానీ బాగుంది కదా, చాలా చక్కగా ఉంది. పువ్వులు పెట్టుకోవడానికి, హారతికి, అన్నిటికీ మల్టీపర్పస్, చాలా చక్కగా ఉంది. దీపావళి అప్పుడు హారతి సెలెక్షన్ కూడా బాగుంది. అదే ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది. రాఖీకి మనం ఎలా అంటారు, ఇదేంటి స్పెషల్ కనిపిస్తుంది? ఇది మా మనవడి గురించి ఇచ్చింది, గోల్డ్ ఇవ్వండి. ఇది నడుము గొలుసు, ఇది రింగ్, ఇవి చేతులు వచ్చేది. ఇవైతే మనము ఖచ్చితంగా ఈ కాళ్ళ పట్టీలు అయితే మా దాంట్లో పెడతారు, అందరూ పెడతారు అనుకుంటా తెలుగు వారు. కాళ్ళ పట్టీలు మన లైఫ్ లాంగ్ ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. ఎన్ని తీసినా ఏం చేసినా ఈ కాళ్ళ పట్టీలను తీయము, అలాగే ఉంచుతాము. చేతి పట్టీలు అంటే ఇలా వస్తాయి కదా, ఇది బాగుంది, చక్కగా ఉంది. అబ్బాయి ఉన్నావు కదా, అబ్బాయి పెట్టుకోవచ్చు. అబ్బాయికి పెడతారు, అమ్మాయికి అబ్బాయి ఓపెన్ చేసి బ్రాస్లెట్ అవుతుంది. తీసేస్తే బాబుకి కడియం లాగా డైలీ యూజ్. ఓకే ఓకే. ఇది జస్ట్ ఫంక్షన్ అప్పుడు. ఇది తీస్తే బ్రేస్లెట్ లాగా అవుతుంది. కడియం అంటారు చూడండి, అబ్బాయిలు కడియం వేసుకుంటారు కదా, వెండి వేసుకుంటారు, గోల్డ్ వేసుకుంటారు. ఇది కడియం లాగా యూజ్ చేయొచ్చు. అబ్బాయి పెద్దగా అయిన తర్వాత వాళ్ళ మమ్మీ ఇలా పాత పిల్లలు కూడా వాడుకోవచ్చు, ఇలా చెవులకు కూడా వాడుకోవచ్చు, ఇలా లాకెట్ లాగా కూడా వాడుకోవచ్చు. మల్టీపర్పస్ యూజ్ లో తీసుకుంది అత్తగారు, చాలా చక్కగా చూసి తీసుకుంది, చాలా బాగుంది. ఇదేంటి నేమ్ ఏంటిది? అవ్యన్ అండి. అవ్యన్, మన్మడి పేరు అవ్యనా? అవ్యన్, బాగుంది. పేరు సెలక్షన్ ఎవరిది? అందరం మొత్తం ఫ్యామిలీ కూర్చొని డిస్కస్ చేసుకుని సెలెక్ట్ చేశారు. ఈ గణేష్ లాకెట్ చూడండి, చాలా చక్కగా ఉంది. గణేష్
చాలా ఇది బాగుంది. మా వంశం ద్వారా వచ్చిందండి. ఇది మా పిల్లల దగ్గర చేయించాను. ఇప్పుడు పెద్ద బాబు చిన్న బాబు పెట్టాలి. ఇప్పుడు నా మనమడిచేవి వంశంగా వస్తుంది. అంటే ఇప్పుడు మీ పెద్ద బాబు గారివి ఇది కొత్తగా చేయించలేదా? ఇది కొత్తగా చేయించాను. ఇది వాడేసాను. ఇది ఎప్పటికీ మా పిల్లలకు పెడదామని ఉంచాను నేను తీయాలి. అందుకే అంటే మీ బాబు పుట్టినప్పుడు చేయించిన ఎంత కొత్తగా ఉన్నాయండి? మళ్ళీ పాలిషింగ్ చేయించాం. మరి పాలిషింగ్ చేయించారు. ఎవ్రీ టైం అన్ని సెటల్. మరి తర్వాత పెట్టలేదు కదా పిల్లలకి. అందుకే నా ఈ ముత్యాలు అలా ఉన్నాయి. ఒరిజినల్ ముత్యం ఒరిజినల్ ముత్యం. చూడండి వాళ్ళ పెద్ద బాబు పుట్టినప్పుడు వాళ్ళ బాబుకి ఎవరు పెట్టారు? మేబీ చూడండి వంశపార్యపర్యంగా వస్తున్నాయంట. వి అని నేమ్ కూడా ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ పేరు ఇద్దరికి కలిసేలా ఉంటుంది అనమాట, వి అని. సో ఒక సాంగ్ వేసుకోవచ్చు మనము. అంటే నాకు తెలియకనేమో పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అన్నాను. కానీ ఏంటంటే వంశం పారంపర్యంగా వస్తున్నాయి కాబట్టి ఓన్లీ మళ్ళీ పిల్లలు పుట్టినప్పుడు అది అంతే అంతే చిన్నప్పుడే పెడతారు కదా, మళ్ళీ పెట్టుకోలేదు కదా. పెట్టారు. అది నడుము ఇది గురించి ఏంటి? ఇది వంశ పారంపర్యం. ఇది కాదా? ఇది నడుము పట్టి గజ్జల్లా ఉన్నాయి ఇవి. కాకపోతే నడుము పట్టి యూజ్ చేసుకోవచ్చు కదా అని మెడలో వేసుకుంటాం. చైన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. గజ్జల్ లాగా కూడా. గజ్జలు అంటే పెద్దగా అయిపోతుంది కానీ చైన్ లాగా చైన్ లా వస్తాయని పెద్దగా చేయించాను. తర్వాత అబ్బాయి కదా ఇలా బాగుందండి. సింపుల్ గా ఎవరెవరైతే అమెరికాకి పంపించాలో వీరిని ఫాలో అవ్వండి. ఈ ట్రేస్ అంటే ఏంటి? అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. చాలా ఉన్నాయి ట్రేస్. పూజ దగ్గర యూజ్ చేసుకోవడానికి, ఇలా పూజ అన్ని మనం పెట్టుకొని పూజ దగ్గర కూర్చోవడానికి పూలు పండ్లు కొబ్బరికాయలు అవన్నీ ఉంటాయి కదా. మనం ఒకే దగ్గర వడినించినప్పుడు కూడా వాడచ్చు కదా అట్లా. అన్నిటికీ యూజ్ చేయొచ్చు. బట్టలు కట్టడానికి. ఇది క్వాలిటీ ఏంటి డిఫరెన్స్ ఉంది? ఇది ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కటి. ఇది జర్మన్ సిల్వర్, ఇది మామూలు. ఇది మామూలుది. ఇది చూద్దాం. ఇది ఒకసారి ఇది కూడా జర్మన్ సిల్వర్. చూడండి ఇది జర్మన్ సిల్వర్ అట. చాలా అసలు ఇది దూరం నుంచి చూస్తే పట్టుకోనంత వరకు వీటిని వెండి అని అనుకుంటాము. పట్టుకున్న తర్వాత ఇవి లైట్ వెయిట్ ఉంటాయి. అయ్యా ఇదేంటి ఇలా ఉంది అని అనుకుంటాము. చాలా బాగుంది. ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది చూడండి. ఇది చాలా బాగుంది. ఈ ట్రే మెయిన్ గా దేనికోసం తీసుకున్నారు? ఇది అన్నిటికీ యూజ్ వస్తాయి. ఇదైతే అసలు కంప్లీట్లీ సిల్వర్ ఐటమ్ లాగా ఉందండి. వెయిట్ కూడా ఉంది. ఇది వెయిట్ లెస్ కాదు, వెయిట్ కూడా ఉంది. మల్టీపర్పస్ ట్రే జర్మన్ సిల్వర్. ఇదేంటి? ట్రైన్. ఇది కూడా పూజకు దానికి యూజ్ చేయొచ్చు. ఓకే. ఇది మల్టీ కలర్ లో గోల్డెన్ కలర్ మెయిన్ గా ఉంది. మల్టీ కలర్ వచ్చేసింది. అంతా కలర్ఫుల్ గా ఉంది. చాలా చక్కగా ఉంది. బాగుంది. ఇది చాలా పెద్దగా ఉంది కదా. ఇంకా ఇవన్నీ ఎక్కడికి పంపించడానికేనా? ఇంట్లో బట్టలు పెట్టి మనం బట్టలని కొత్త బట్టలు మనకి యుఎస్ లో మనకి దొరకవు కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి అన్ని పంపిస్తున్నారు, కొరియర్ చేస్తున్నారు. గిఫ్ట్ ఐటమ్స్. గిఫ్ట్ ఈ డ్రెస్ ఏంటి అసలు? గిఫ్ట్ కూడా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి వస్తాయి. మనం ఇంట్లో తాంబూలాలు ఇచ్చుకున్నప్పుడు ఇంట్లో మన ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు అందరినీ పిలుచుకొని అలాంటప్పుడు అలా యూజ్ అక్కడ ఉంది. ఇలాంటి ఒకే దాంట్లో పెట్టుకొని తాంబూలం ఇవ్వచ్చు. బాగుందండి. లైట్ వెయిట్ ఉంది. అసలు లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంది. మనము పెట్టడానికి కూడా అందంగా కనిపిస్తుంది చూసే వాళ్ళకి కళ్ళకి. చాలా చాలా సింపుల్ గా మనకు గిఫ్ట్ లా కూడా బాగుంటుంది. అదే మెటీరియల్. ఇది సిల్వర్. అదే ఇది గోల్డ్ అయినా. నేను ఇవి చూసాను కానీ మార్కెట్ లో ఇవి చూడలేదు. ఇంతవరకు ఇవి చూసాను. ఇది కూడా ఇది కామన్ గా అందరికి తెలిసి ఉంటాయి కదా. ఇదైతే నేను చూడలేదు. కామన్ గా ఇవన్నీ ఎక్కడికి పంపించడానికి. ఇది చాలా చక్కగా సర్ది పెట్టిండ్రు. చాలా బాగా పెట్టారు. ఇది ఇంట్లో ఉపయోగపడినప్పుడు ఇవి జర్మన్ సిల్వర్ లో ఇది కూడా వస్తాయి. ఆవు దూడ అండి. మనం మెయిన్ గా ఖచ్చితంగా ఆవు దూడని ఇంట్లో పెట్టుకుంటాం కదా దేవుడి రూమ్ లో. ఆవు దూడని కూడా పంపిస్తున్నారు. ఏంటంటే సిల్వర్ ఐటమ్స్ ఏవైతే కొరియర్ కావు కదా, అందుకని చెప్పేసి జర్మన్ సిల్వర్ పంపిస్తున్నారు. బాగుంది కానీ వెండిదే అనుకుంటారు. పౌడర్ చూడండి, పాండ్స్ పౌడర్ పంపుతున్నారు. తర్వాత హనీ ఎందుకు పంపుతున్నారు? హనీ దొరుకుతుంది కదా అక్కడ. మంచిగా క్వాలిటీ బాగుండదు. ఓకే. సో హనీ పంపుతున్నారు పూజ కోసము. ఇవైతే పసుపు కుంకుమ గిఫ్ట్ ఇవ్వడానికి. ఇక్కడ ఏంటి ఇవేంటి? బెట్లు స్టెప్స్ కి డెకరేట్ చేయడానికి క్లాత్. ఓకే.
ఆ పువ్వులు ఇక్కడ పెడతారేమో డెకరేట్ చేసి. పూలు దానికి డెకరేట్ చేస్తారు. బాగుంటుంది. నైస్ నైస్. ఇదేంటన్నయ్య? ఇదేంటి? ఇది గంధం చెక్క. స్మూత్ గా ఉంది. ఇది వస్తుందంట. వస్తుంది కొత్తగా ఉన్నప్పుడు అట్లా ఈ ఉంటుంది. ఏంటి? అది గిఫ్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. ఒక గణేష్ ఏమో తబలా వాయిస్తున్నాడు, ఒక గణేష్ ఏమో డ్రమ్స్ కొడుతున్నాడు, ఇంకో గణేష్ ఏంటి పియానో, ఒక గణేష్ ఏమో ఫ్లూట్ వాయిస్తున్నాడు. చాలా చక్కగా ఉన్నాయి. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ సో వచ్చిన ఒకటి ఇవన్నీ ఏంటి మరి? ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ ఇవ్వడానికి. అది చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఈ బాక్స్ లో ఒకటి చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ప్యాకింగ్ బాగానే వచ్చింది అలా. అంటే చెప్పాము మేము యూస్కి పంపించాలని చెప్తే వాళ్ళు అలా మాకు ప్యాక్ చేసి. ఓకే ఓకే బాగున్నాయి గణేష్. లైట్ వెయిటే ఉన్నాయి. లైట్ కానీ మీరు అమెరికా పంపేవారికి వెయిట్ ఎక్కువైపోతాయి. బాగున్నాయి. మ్యూజికల్ గణేష్ అంటారంటే వీటిని. చాలా చక్కగా ఉన్నాయి. మన ఇంట్లో షో పీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి. సో ఇవన్నీ గిఫ్ట్స్ ఇవ్వడానికి అనమాట. వినాయకుడు అన్ని గిఫ్ట్. ఓకే రిటర్న్ గిఫ్ట్. ఇవి జర్మన్ సిల్వరేనా? అసలు మోసపోతారు తెలుసా ఇవన్నీ చూస్తే. వెండి అనుకొని చెప్పేసి అందరూ మోసపోతారు. మరి ఎందుకు 2 pairs? 2 pairs. ఇంకా పెద్దవి అవి పెద్దవి కూడా బాగున్నాయి. అయితే తెలియట్లేదు కానీ ఈ రథం దగ్గరగా వ్రతం 3 తీసుకున్నాను. వ్రతం దగ్గర సెట్లు 3 సెట్లు తీసుకున్నాం. ఓకే. కానీ ఇవి కొంచెం ఆర్టిఫిషియల్ తెలుస్తున్నాయి. ఇవి కొంచెం ఆర్టిఫిషియల్ తెలుస్తున్నాయి. అవి అసలు తెలియట్లేదు. చాలా చక్కగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంట్లో వెండి లేదు అనే ఫీల్ లేకుండా ఇవి పెట్టుకొని మన ఇంట్లో వెండి ఉందని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట. బాధ అనేది కూడా లేదు వెండి లేని వాళ్ళ ఇంట్లో. మనం ఫంక్షన్స్ చేస్తుంటాం కదా, వాటి మీదే ఫంక్షన్ చేస్తుంటాం కానీ టెన్షన్ అనేది ఆ వెండి మీద ఆ బంగారం మీదే ఉంటుంది. అలాంటి టైంలో అడిగా ఉన్న దగ్గర ఇలాంటి ఐటమ్స్ పెట్టుకొని బిందాస్గా అందరితో హ్యాపీగా మాట్లాడుకుంటూ ఫంక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ప్రసాదం అక్కడ పూజ దగ్గర పెట్టడానికి గిన్నెలు ప్రసాదానికి. అదేంటి 4 పంపిస్తున్నావు? ఇంకోటి పంపిస్తే 5 అవుతుండే కదా. ఇవో 4 చాలా ఉన్నాయి. ఓకే. సో దగ్గర మనము పొడి ఒకటి అలా పెడతాం కదా, స్వీట్ ఒకటి, ఇంకోటి పళ్ళు కట్ చేసి పెడతారు. అట్లా ఓకే ఓకే బాగున్నాయి. చాలా చక్కగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. జర్మన్ సిల్వర్, వెండి కాదు. ప్యాక్ చేసి పెట్టారు. అది ఓపెన్ చేయడానికి రాదు. ఓపెన్ చేయడానికి అది కూడా పెద్ద గిఫ్టే. అది వినాయకుడు డోర్కి పెట్టడానికి. అంటే గోడలో ఫిక్స్ చేస్తారా లేకుంటే డోర్ ముందర పెడతారా? డోర్కి ఇక్కడ ఒకటి పెట్టి డోర్ పైన ఒకటి. ఓకే. సో ఇది ఆల్రెడీ చాలా కష్టపడ్డారట ఓపెన్ చేయడానికి, రాదట. అందుకే ఓపెన్ చేయట్లేదు. అనే ఫోటో ఉందా? అయితే నాకు ఫోటో పెట్టండి. పక్కన నేను ఫోటో పెట్టి చూపిస్తాను. చాలా బాగుంది. చూద్దాం ఇది మనము ఏంటి అనేది. తిలకం ఎందుకు ఇవన్నీ? ఇది మా మనవాడి గురించి అండి. మీ మనవాడికి కృష్ణులా చేస్తారా? వీడితో తిలకం పెట్టడానికి. అప్పటి వరకు కృష్ణాష్టమి కల్లా వెళ్ళిపోతుంది. అదే కృష్ణాష్టమి వరకు వెళ్తాయా? అయితే మీ కృష్ణుని మా వీడియోలో చూపించారు యూట్యూబ్ లో. కొన్ని క్లిప్పింగ్స్ తీసి పెడితే మీ కృష్ణుని ఆయన గెటప్ అవన్నీ కూడా ముందే మేము పంపించేసాం కొరియర్. ఆయన జ్యోతి మాకు వీడియోలు తీసి పంపిస్తే మేము మా యూట్యూబ్ లో పెట్టుకుంటాము. మా ప్రేక్షకులు అందరు చూస్తారు. ఇది ఇది హనుమాన్, అది గంధం పౌడర్. ఇది బాసింగాలు కళ్యాణం చేయించినప్పుడు. అవును. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు టేప్ రికార్డ్ పెట్టుకొని చేస్తారా? అమ్మో అక్కడ చాలా కాస్ట్ ఎక్కువ. $2,000 గృహప్రవేశం చేసినందుకు అన్ని కళ్యాణం అన్ని గృహప్రవేశానికి $2,000. టేప్ రికార్డ్ కాకుండా మంచిగా బాజా భజంత్రీలు అన్ని పెట్టుకొని మంచి గృహప్రవేశం. మీరు ఒక్కరే మిస్ అయితే ఈ సిద్ధు అందుకే అది పంపిస్తున్నాను. ఇది ఆంజనేయ స్వామి సింధూరం. అందుకే పూజ కోసం. ఓకే. అయ్యయ్యో ఇవి చూపించలేదు. ఇవన్నీ కూడా పంపించడానికేనా? పంపించడానికి పూజ అప్పుడు కింద
ఓకే, మ్యాట్లన్నీ కూడా ఇక్కడి నుంచే పంపిస్తున్నారంటే దొరకవు అక్కడ? అక్కడ ఇవన్నీ ఏముండవు కదా. అమెరికాలో కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి, కాకపోతే ఏంటంటే 2 months బాగున్నాడు కదా, వాళ్ళు షాపింగ్ చేసుకోలేరని ఈ అత్త కొడుకుకి కోడలికి మనమడికి ప్రతి చిన్న చిన్న ఐటమ్ కూడా పంపించేస్తుంది. ఆల్రెడీ చాలా ఐటమ్స్ పంపించిందంట, ఇప్పుడు ఈ ఐటమ్స్ పంపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకేంటో తెలియదు, మళ్ళీ ఏమైనా తక్కువైతే మళ్ళీ పంపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి ఇవన్నమాట గృహప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్స్. వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ కోడలికి, మనమడి డ్రెస్ లేదు, అవన్నీ వెళ్ళిపోయింది. సో మనమడి డ్రెస్ లేదు. మన నెక్స్ట్ వీడియోలో చూద్దాము, వాళ్ళు పిక్చర్స్ పెడితే చూద్దాము. ఇవన్నీ అయితే వెళ్ళిపోయాయి, ఇప్పుడు ఇవి కూడా పంపించేస్తున్నారు. చక్కగా చూపించారు అన్నీ కూడా, చాలా చక్కగా షాపింగ్ చేశారు మీరు. బాగా కష్టపడ్డారు షాపింగ్ చేయడానికి. ఎందులో మీ కష్టం కనిపిస్తుంది, చాలా కష్టం కనిపిస్తుంది. 1 week 10 days పట్టి ఉంటుంది కదా షాపింగ్ అంతా కూడా. వర్షం వచ్చింది, వెనక్కి వచ్చాము. అవునా, కానీ అన్నయ్య ఓపికకి మెచ్చుకోవాలి. మా కెమెరామ్యాన్ అన్నయ్య కూడా చాలా చక్కగా వీడియో తీస్తున్నాడు, షేర్ చేస్తున్నాడు నవ్వుకుంటూ. మరి అయిపోయింది. కష్టపడి అన్నయ్య నువ్వు షాపింగ్ చేసావు, చాలా హ్యాపీనెస్ నీ ఫేస్ లో అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత హ్యాపీగా ఉంది అసలు. చాలా చిన్నగా ఉందండి, వెళ్ళలేదు, బాబుని చూడలేదు అన్నది అదొక్కటి ఉంది కదా, మేము మిస్ అవుతున్నాము అని కొంచెం చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది. ముందుగా మా అన్న కెమెరామ్యాన్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అంత ఓపిక్గా షాపింగ్ చేయించాడు. కొడుకు కోడలు మనమడి కోసము. మీ మనమడికి, మీ కోడలికి, మీ అబ్బాయికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. మా కొడుకు సంతోషంగా ఫంక్షన్ చేసుకోమంటున్నాం. మేము ఏమని కొంచెం ఈజీ కాకుండా మంచిగా సంతోషంగా ఫంక్షన్ చేసుకోమని చెప్తున్నాం. మొత్తం లైవ్ పెట్టుకోండి, హ్యాపీగా చూస్తూ ఎంజాయ్ చేయండి. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం అంటే ఇంకా ఇదే తప్పదు. ఇక వాళ్ళ కొడుకులు ఉన్న వాళ్ళ పరిస్థితి ఇది. ఇక్కడ ఇలా సెలెక్ట్ చేయాలి, పంపించాలి. మన అదృష్టం ఉంటే అక్కడికి వెళ్ళగలుగుతాము, అదృష్టం లేకుంటే వెళ్ళలేము. కరెక్ట్. ఇంకా ఉన్న దాంట్లో అడ్జస్ట్ కావడం అంటే ఇదే. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే మనకి వీడియోస్ ఉన్నాయి, లైవ్లో అన్నీ చూడొచ్చు కాబట్టి అదొక తృప్తి అనమాట, చూసే తృప్తి. ఇక్కడ చూస్తున్నాము అంటే చూడకుండా లేకుండా కనీసం టీవీలో అయినా వీడియో కాల్లో ఇలా చూసుకుంటున్నాం అన్న తృప్తిలో ఇంతకెప్పుడు వెళ్ళేది తెలియదండి. ఓపెన్ ఇప్పుడు ఫ్లైట్స్ ఇలా ఓపెన్ కాగానే అలా వెళ్ళిపోతారు. అన్ని రెడీగా ఉన్నాయి, ప్యాకింగ్ చేసుకోవడం ఒకటే అన్ని రెడీగా ఉన్నాయి. ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ వీళ్ళు చేసిన షాపింగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, మీ అబ్బాయిలు కానీ మీ అమ్మాయిలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి పంపించడానికి ఐడియా వస్తుంది అని చెప్పేసి నేను ఇలా ఒక వీడియో తీస్తున్నాము. వీళ్ళు ఎలాగో పంపిస్తున్నారు కదా, ఒక వీడియో తీసి పెడతానంటే సరే వెంటనే పెట్టేసి అని ఒప్పుకున్నారు చాలా చక్కగా. సో అందుకని చెప్పేసి మీ ముందుకు ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరికి షాపింగ్ చేసిన ఈ ఐటమ్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, అందరికీ, రిలేటివ్స్కి షేర్ చేయండి. మెయిన్గా యూఎస్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చూస్తే కాస్త వాళ్ళకి ఐడియా వస్తుంది ఏమేమి పంపించాలి ఏంటి అనేది. ఇంకా చాలా మిస్ అయ్యాము, చాలా పంపించారంట ఆల్రెడీ. సో ఇక ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ఎనీ రెసిపీస్, ఎనీ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.